హాయ్ అండి. పల్లెటూరులో చూడండి పువ్వులు చెట్టుకైతే ఎంత విరబూసాయో. మనం నర్సరీకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకున్నా కూడా ఇన్ని పువ్వులైతే రావండి, నిజంగా చెప్తున్నాను. సో అక్కడైతే ఏం కేర్ అనేది తీసుకోకపోయినా కూడా చెట్లు పువ్వులు ఎప్పుడు కోస్తారా అని పువ్వులే ఎదురు చూస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రం మనము పువ్వులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాము. సిటీలో అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. మేము మొన్న ఊర్లో పెళ్ళికి వెళ్ళాం కదా, సో మా పిల్లలు వస్తున్నారని చెప్పేసి మా పిన్ని ఎవరిని పువ్వులైతే కొయ్యనీయలేదన్నమాట అండి. సో చాలా చాలా పువ్వులు వచ్చాయన్నమాట. 3 మూరలు 4 మూరల దగ్గర వచ్చాయన్నమాట అండి. నేను మా చెల్లెలు పువ్వులు అనేది కోస్తున్నాను. పల్లెటూరులో ప్రతి ఒక్కరు నెత్తిలో పువ్వులు లేనిది పెళ్ళికి అనేది వెళ్ళరనమాట. తనే అండి మా పిన్ని. సో ఎవరిని కొయ్యనీయలేదనమాట. మా పిల్లలు వస్తున్నారు, పెళ్ళి ఉంది కదా, ఖచ్చితంగా వస్తారు, వాళ్ళకి కావాలని చెప్పేసి అయితే అలాగే పెట్టిందనమాట. సో థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట పిన్నికి. సో ఇవైతే ఇది అల్లుతున్నాం అనమాట అండి. ఇంకా పువ్వులైతే 2 రోజులు కూడా నెత్తిలో పెట్టుకున్నా కూడా వాడిపోవు, అంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఎంతైనా న్యాచురల్గా వచ్చిన పువ్వులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి. సో వీడియో నచ్చితే లైక్